హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టైం అయితే 7:30 అవుతుంది. ఏంటి ఇల్లు చూసి ఇంకా ఇంటికాడ ఉన్నానని చెప్పి అనుకుంటున్నారేమే? ఇంటికాడ ఏం లేదు. నిన్న మధ్యాహ్నం 2:30కి వెళ్ళాను ఇంటికాడ నుంచి. నిన్న సాయంత్రం 6 గంటలకంతా 1000 రూపాయలు సంపాదించా. నిన్న మనం అంత సంపాదించామంటే ఈరోజు అదిరిపోతుందని నిన్న 2:30కి ఇంటికాడ నుంచి వెళ్ళి నేను ఈరోజు 2 గంటలకు వెళ్ళిపోయి జస్ట్ 70 రూపాయలు సంపాదించిన. ఆ 70 రూపాయలు కాస్త గేమ్ లేసా, పోయింది. ఆల్మోస్ట్ ఒక 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఒక బాడుగ వచ్చింది, 200 రూపాయలు బాడుగ. దాన్ని తీసుకొని వచ్చి వదిలే. అప్పటి నుంచి వాన, విపరీతమైన వాన, మొత్తం ఆటో మొత్తం నానిపోయింది. మొత్తం పట్లగడేసాను చుట్టుపక్కల. ఆటో మొత్తం నానిపోతే గమ్మున ఇంటికి వచ్చేసా. ఈ వచ్చేటప్పుడు ఒక సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే మందు తాగాల, అస్సలు కంట్రోల్ చేసుకోలేనంత ఫీలింగ్. ఇప్పుడు ప్రతిరోజు తాగేవాడు మందు తాగితే, లేకుంటే ఈరోజు దొరకలేదంటే వాడు ఒకలా ఆలోచిస్తాడు. కానీ కనీసం సంవత్సరానికి 1 2 సార్లు కూడా జరగడం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అన్నది నాకైతే తెలియదు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని చెప్పి చికెన్ పకోడా ఒక 1/4 కేజీ తీసుకోవచ్చుకుని 100 రూపాయలు పెట్టి. చికెన్ పకోడా చాలా బాగుంది. తిన్న తర్వాత కూడా మళ్ళీ అదే బాధ, మందు తాగాల. జూబులేమో డబ్బులు 600 ఉన్నాయి. కానీ ఇప్పుడు బండిలో గ్యాస్ లేదు. గ్యాస్ కాడిపోతే 400 అవుతుంది. కంట్రోల్ చేసుకోలేకుండా పిచ్చి ఎక్కిపోతుంది. ఈ విషయం చెప్దామా వద్దా అని అనిపించింది. కానీ ఈ సెకండ్ నాకేమనిపిస్తుంది, నా మనసు ఏంటి అన్నటువంటి నిజాలు మీరు చూస్తున్నారు. ఇక్కడ అబద్ధాలు లేవు, మాస్కులు లేవు, ముసుగులు లేవు. ఒక వ్యక్తి లైఫ్ ఎలా జరుగుతుంది, వాడు ఏం ఆలోచిస్తాడు, అసలు వాడి ఫీలింగ్ ఏంటి, వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాలు కదా మీరు చూస్తున్నారు. అలాంటప్పుడు ఈ సెకండ్ నాకేమనిపించింది, దీంట్లో నేను పడిపోతానా పైకి లేస్తానా నాకు కూడా తెలియదు. ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికి చెల్లి ఫోన్ చేసింది, అన్న తాగడానికి నీళ్ళు లేవు అని చెప్పి వెళ్ళి ఒక 2 బిందెలు నీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే, ఇక్కడ నుంచి నీళ్ళు కావాలంటే ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలి. తాగడానికి నీళ్ళు కూడా దొరకవు. ఏదైనా బండి వచ్చిందనా నీళ్లు సప్లై చేస్తే దొరుకుతుంది. నీళ్లు సప్లై చేయకపోతే తాగడానికి కూడా నీళ్ళు ఉండవు. అది ఇక్కడ సిచ్యువేషన్. ఏం చేస్తాను? తాగేసి పడుకుంటానా, లేకుంటే తాకుండా బండి తోలుతానా, లేకుంటే ఉండే డబ్బులు ఖర్చు పెట్టేస్తానా, లేకుంటే గౌరవంగా గ్యాస్ పెట్టుకుంటానా, ఆటో తోలుతానా అనే విషయం నాకు అర్థం కావడం లేదు. ఏం జరుగుతుంది అనేది నేనే పెద్ద సస్పెన్స్లో ఉన్నా. ఆ సస్పెన్స్ ఎలా జరుగుతుంది అన్న నాకు కూడా తెలియదు. అసలు ఈ సంఘటన మీరు చూసిన తర్వాత మీరు నన్ను అసహించుకుంటారా, లేకుంటే అరే ఒక వ్యక్తి జీవితంలో జరిగేటువంటి విషయాన్ని నిజాయితీగా చెప్తాడు అని చెప్పి మీరు నన్ను మెచ్చుకుంటారో నాకు తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. సరే వెళ్ళి నీళ్ళు తెచ్చేస్తే ఆ తర్వాత విషయాలు తర్వాత చూద్దాం. బయలుదేరదాం పదండి. గిన్నె నిండా అన్నం పెట్టుకున్నా. ఇంతకీ మీరు భోంచేశారా? సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు. ఈ ఎమోషన్ డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా వేరే ఏదైనా ట్రై చేయాలి. ఫస్ట్ పొట్టలో ఖాళీగా లేకుండా ఏది పడితే అది వేసేద్దామని ఫిక్స్ అయ్యా. అందుకని చెప్పి గిన్నె నిండా ఎంత తినగలనో అంతకంటే ఎక్కువ అన్నం పెట్టుకున్నా. ఇప్పుడు ఇదంతా తిని లేసే కొద్దికి ఈ ఎమోషన్ మిస్ అయిపోయి నేను నార్మల్ అయిపోతాను అని అనుకుంటాను. నార్మల్ అవుతానా లేకుంటే మళ్ళీ ఇట్లాంటి పరింబోకు పని చేస్తానా అనే విషయం నాకు కూడా తెలియదు. ఈ వీడియో మా అమ్మ చూస్తే పరిస్థితి ఏంటో అది కూడా తెలియదు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. అబ్బా టైం అయితే 8:21 అయింది. అది సంగతి. సరే తినేసే రోడ్డు పైకి బయలుదేరదాం. చికెన్ పకోడా తెచ్చుకున్నానని చెప్పాను కదా, దాంట్లో ఉన్నటువంటి ఎర్రగడ్డలు, నిమ్మకాయలు. అబ్బా టైం అయితే 9:38 అవుతుంది. ఆటో అద్దము వాన వల్ల కొంచెం చండాలంగా ఉంది. అద్దం కడుక్కొని బయలుదేరదాము. అది సిచ్యువేషను. వాన అయితే ఏమీ రావడం లేదు. మీరు ఇంటి ముందర గమనించవచ్చు. బాగా ఇక్కడంతా తేమ ఆరిపోయింది.
ఇదంతా కొంచెం చండాలంగా ఉంది. ఇదంతా ఇప్పుడు కడుక్కునిందా ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇప్పుడు ఇవంతా విప్పాలి. కట్టేది ఒక సమస్య అయితే విప్పడం ఇది ఇంకో సమస్య. కానీ తప్పడం లేదు. సరే బయలుదేరదాం. మీరు ఎప్పుడైనా తేలు చూసారా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది తేలు. జనరల్గా తేలు కాదు, ఇది మండ్రగబ్బ అంటారు. తేలు మండ్రగబ్బ ఏదో ఒకటి. ఇంటి ముందర అసలుకి కొద్దులు మిస్ అయిపోయాను నేను. వచ్చాను, బకెట్ అక్కడ పెట్టాను. కొంచెం కిందికి దిగే కొందికి ఏదో పోయినట్టు అనిపించింది. ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను ఇవన్నీ. నా చిన్నప్పుడు చూసా నిజంగా. ఇప్పుడు దీని కాటు నుంచి దేవుడి దయ వల్ల బయటపడ్డాను. నిజంగా దేవుని దయ లేకపోతే ఇప్పుడు ఖచ్చితంగా దీని చేతుల్లో బలైపోవాల్సిన వాడిని ఇప్పుడు నేను. ఇంతసేపు వీడియో చూసేటువంటి మీకు ఏమనిపించింది? వీడియో పెద్ద తాగుబోతులాగా ఉన్నాడు అనిపించిందా? సహజం. కానీ మన ఆలోచనను, మన మనసును, మన శరీరాన్ని ఎప్పుడైతే పర్ఫెక్ట్గా గమనిస్తూ ఉంటామో మన శరీరంలో, మన ఆలోచనలో వచ్చేటువంటి చిన్న మార్పు అయినా సరే క్లియర్గా తెలుస్తుంది. అలా క్లియర్గా తెలుసుకున్నా. నా స్వభావానికి, నా మాటలకు, నా ఆలోచనలకు ఆ విధంగా తాగాలి అని చెప్పి తప్పుడు ఉద్దేశాలు చేసేవాడిని నేను కాదు. కానీ నాలో లేని ఒక స్వభావం నాలోకి కొత్తగా వచ్చి ఎంత ఇబ్బంది పెట్టిందంటే నాకు అనిపిస్తుంది ఏదన్నా దేని మీదన నాలోకి దూరి అలా ప్రవర్తించిందేమో అని అనుకుంటా. నేనైతే నిజంగా చాలా కంట్రోల్ చేసుకున్నా. డబ్బులు ఉండి కూడా అలాంటి తప్పు చేయకూడదు. నేను ఒకదానికి లొంగిపోకూడదు. ఒకవేళ నాకేమన్నా అనిపిస్తే నేను చేయొచ్చు, అంతేకాని ఏదో జరుగుతుంది అని చెప్పి నేను చేయకూడదు కదా. అందుకని చెప్పి ఆ తాగుడు అలవాటు దగ్గరికి నేను వెళ్ళలేదు. నన్ను నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటా. నా మాట తీరును గమనిస్తా, నా ఆలోచనను గమనిస్తా, నా ఇష్టాన్ని గమనిస్తా, ప్రతిదీ. ఇప్పుడు మీరు 2 విషయాలు గమనించవచ్చు. 1 మనసు వేరు, 2 శరీరం వేరు. ఇప్పుడు శరీరం లోకానికి సంబంధించి, తిండికి సంబంధించి కొన్ని కోరికలు కోరుకుంటుంది. మనసు కొన్ని కోరికలు కోరుకుంటుంది. అంటే ఈ తాగాలి అన్నది వచ్చింది శరీరం నుంచి వచ్చింది. కానీ మనసు ఏం చెప్తుంది? అది తప్పు, అది నువ్వు కాదు, నువ్వు జాగ్రత్త అని చెప్పి మన మనసు మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. అలాంటి హెచ్చరికలను పట్టించుకున్నప్పుడు మనిషిగా బతుకుతాడు. దొంగతనం చేయాలనిపించింది, చంపాలనిపించింది, కామం తట్టుకోలేక రేప్ చేయాలనిపించింది. ఇలాంటి పనికి మాలిన పరిస్థితుల్లోంచి బయటపడతాయి. ఎప్పుడైతే మనము మన మనస్సును మన స్వాధీనంలో పెట్టుకుందానా, ఇదేదో తేడాగా ఉంది, ఇది మనం కాదు కదా అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు ఆ పెద్ద ఇబ్బందుల్లోంచి, జైలుకు పోయేటువంటి పరిస్థితిలోంచి తప్పు చేయకుండా జాగ్రత్త పడతాం. అది సంగతి. టైం అయితే 2:45 అవుతుంది. నిజంగా ఈరోజు ఎక్కడైతే నేను ఆ మెంటల్ ప్రెజర్లో ఉన్నానో ఆ మెంటల్ ప్రెజర్ నుంచి ఆ ఎఫెక్ట్ మొత్తం సంపాదన పైన పడింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజుకి 580 రూపాయలు, 580 రూపాయలు గేమ్లు పోయాయి. ప్రస్తుతానికి నా దగ్గర 450 రూపాయలు ఉన్నాయి. ఇది బండి బాడి కట్టేస్తాను. ఇంకా సంపాదించింది మళ్ళీ గ్యాస్ పడితే సరిపోతుంది. అంటే ₹1 ఆదాయం లేకుండా గడిచేటువంటి రోజు ఇది. ఆదాయం వచ్చింది ఒక్క తప్పులో పడ్డం కన్నా మనసును ఇంకో దానిపైకి డైవర్ట్ చేయడం. ఒకటి కోరుకుంటాంది అని అంటే ఆ కోరుకునే దాని నుంచి ఇంకో దానికి డైవర్ట్ చేయడం. ఒకవేళ ఇది కూడా లేకుండా నేను తాగేసి ఇంట్లో పడుకుంటే కనీసం బండి బాడి కట్టేవాడిని కాదు. దానివల్ల 400 రూపాయలు కొత్త అప్పులో పడేవాడిని. దాంతో ఆలోచిస్తే ఇలా గేమ్ ఆడి డబ్బులు పోగొట్టడం అనేది నాకు పెద్ద విషయం అనిపించలేదు. అబ్బా, ఈరోజు
ఇలా డైరెక్ట్గా మాట్లాడాలనిపించింది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఇలాగే జరుగుతుంది. ఎనీవే ఇంకా 2:30 గంట ఉంది. 5 వరకు ఉండాలనుకుంటాను. ఈ 2:30 గంటలో ఏం జరుగుతుంది, నా అనుభవాలు ఎలా ఉంటాయో తెలియదు. నేను మీకు నాకు అమ్మాయిని ఇస్తాను అని చెప్పి రోడ్డు పైన పరిచయం అయినటువంటి ఒక వ్యక్తి చెప్పాడు అని చెప్పాను కదా, దాని గురించి మరొకసారి ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటి ప్లేస్లో దాని గురించి చెప్తాను. అది సంగతి. ఈరోజు నేను ఆటో బాడుకు తోలుతాను. కానీ ఒకప్పుడు మాకు 6 ఆటోలు ఉండేటివి. అప్పట్లో ఏదో కొంచెం డబ్బులు కావాల్సి వచ్చింది, ఒక 20,000. ఇంకా ఆ సందర్భాలన్నీ మా డ్రైవర్తో ఫ్రెండ్లీగా ఉంటాను. నేను డిస్కస్ చేసేటప్పుడు ఒక అతను చెప్పాడు, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఇట్లా ఫైనాన్స్ ఇస్తాడు అని చెప్పి వీక్లీ కట్టడానికి 20,000కి గాను 18,000 ఇస్తారు. 2,000 పట్టుకొని మనం 20,000 కట్టేయాలి, వారానికి 2,000 చొప్పున అని చెప్పి తెలిసింది. సరే వెళ్ళాను, ఆయనతో మాట్లాడాను. డబ్బులు తీసుకోవడం, ఇవ్వడం, కట్టడం ఇలా జరుగుతూ ఉన్నాయి. మాటల మధ్యలో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆయన నాకు కొంచెం దూరపు బంధువు, వరుసకు మామ అవుతాడు అని తెలిసింది. సరే అట్లా సరదాగా మామ 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 అంటూ సాగిపోయింది. కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, నా మాట తీరు, నా బిహేవియరు, నేను ఎవరితో కలుస్తాను, ఎవరితో కలవను, ఏమి తింటాను, నా మాట తీరు ఎంత గౌరవంగా ఉంటుంది అనేటువంటి అనేక విషయాలు గమనించిన తర్వాత ఒకటే చెప్పాడు ఆయన, నేను నీకు మా చెల్లిని ఇద్దాం అనుకుంటాను, నువ్వు మా చెల్లిని చేసుకో అని. సరే నేను నేరుగా వెళ్ళి మా అమ్మకి చెప్పాను, అమ్మ ఇలా మామ ఇలా చెప్పాడు అని చెప్పి. అంటే ఈ ఫైనాన్స్ వ్యాపారం ఆయనతో నేను చేయకముందు వరకు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, మా డ్రైవర్ ద్వారా పరిచయం ఆయన. సరే మా అమ్మ ఏం చెప్పిందంటే, నాయన గంగ జాతర స్టార్ట్ అవుతుంది కదా, గంగ జాతర పూర్తి అయిపోయి ఆ తర్వాత వెళ్ళి చూసుకోవద్దురు, జాతర టైంలో ఊరు వదిలి బయట పోకూడదు, ఈ టైంలో ఏది చేసినా జరగదు, కాబట్టి వద్దు నాయన అనింది. కానీ నాకు మామ అనేటువంటి ఆయన అస్సలు ఒప్పుకోలేదు. నువ్వు నా చెల్లిని చూడాల్సిందే రా అని చెప్పి నన్ను తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళాను. వాళ్ళ చెల్లిని చూశాను, వాళ్ళకు నేను బాగా నచ్చాను. వాళ్ళకు కొంచెం బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఒక్కగానొక్క అమ్మాయి, అన్నీ పర్ఫెక్ట్, ఎక్సలెంట్గా ఉంది. కానీ సమస్య అంతా ఏంటంటే, మీరు క్రిస్టియన్స్ అనేటువంటి ఒక్క కారణం వల్ల ఆ పెళ్ళి అన్నది క్యాన్సిల్ అయిపోయింది. రేపు మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటికి వస్తే తాలిబొట్టు లేకుండా మునుమోపులాగా ఉండాలి. సడన్గా 180 రూపాయలు బాడుగు వచ్చింది. నేను వీడియో రికార్డ్ చేస్తాను కదా, దానివల్ల పోయింది. ఇప్పుడు వేరే డ్రైవర్ పోతాడు నా ముందరుండే ఆటో. ఏం చేద్దాం, మనకు రాసి పెట్టలేదు. సరే నువ్వు క్రిస్టియన్ కాబట్టి మా అమ్మాయి మీ ఇంటికి వస్తే మొండమోపులాగా ఉండాలి, బొందారం లేకుండా, మెట్లు లేకుండా, కాబట్టి క్రిస్టియన్స్కి మేము ఇవ్వము అని చెప్పారు. ఆ విధంగా అది క్యాన్సిల్ అయింది. జాతర టైంలో వెళ్ళడం వల్ల ఏమైనా అలా జరిగిందా? గంగ జాతర టైంలో ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఎవరో కానీ ఎలాంటి ముఖ్యమైన పనులు పెట్టుకోకూడదు అని చెప్పి ఎవరో పెద్దవాళ్ళు చెప్తారంట. నాకు కూడా తెలియదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ అవడం వల్ల ఈ పండగలు, పట్టింపులు, పెద్ద ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటి విషయాలు ఏమీ తెలియవు. అలాంటి టైంలో ఇలా జరిగింది. ఇప్పుడు ఈ గంగ జాతర అవి ఇవి షూట్ చేసేటప్పుడు నాకెందుకో అనుకోకుండా గుర్తొచ్చింది. జస్ట్ రోడ్డు పైన ముఖ పరిచయానికి నన్ను చూసి, నా క్యారెక్టర్ని చూసి, నా నడవడికను చూసి, నా మాట తీరుని చూసి నా చెల్లిని ఇవ్వాలి అనేంతగా నేను ఆయనకి ఏం నచ్చానో నాకు కూడా తెలియదు. అది సంగతి, అలా జరిగింది. ఎనీవే, నా లైఫ్లో చాలా విషయాలు మీరు వింటున్నారు. మీకు నేను మంచిగా కనిపిస్తానో చెడ్డగా కనిపిస్తానో నాకైతే తెలియదు. రాబోయే వీడియోస్ కూడా అనేక రకాలైనటువంటి సీక్రెట్లతో ఉంటాయి. కొన్ని సమాజాన్ని ప్రశ్నించే విధంగా కూడా ఉండొచ్చు, లేకుంటే నాలో ఉన్నటువంటి చీకటి కోణాలను చూపించే విధంగా కూడా ఉండొచ్చు. నేను ఏదైతే అనుభవించానో, నా జీవితంలో ఏదైతే జరిగిందో దాన్ని నేను వీడియోగా చేస్తాను. ప్లీజ్ అబ్బా, ఎవరన్నా కొత్త వాళ్ళు చూసేటట్టుకుంటే దయచేసి ఒక 4-5 వీడియోస్ చూడండి. ఓకే, ఈ ఛానల్ మనకు నచ్చుతుంది అనుకుంటే ఫాలో అవ్వండి.
ఊరికే అనవసరంగా ఫాలో అయ్యి పనికిమాల ఛానల్ మేము ఫాలో అవుతాం అనేటువంటి బాధతో మాత్రం మీరు ఉండకూడదని కోరుకుంటాను. చూద్దాం, ఇంకా కొంచెం టైం ఉంది, ఇంకా ఏం జరుగుతుందో. టైం అయితే 5:05 అయింది. ఇంటికి వచ్చేసాను. నా పడక ఇది. ఇక్కడ ఏంటి అంటే లోపల ఫ్యాన్ లేదు. ఫ్యాన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతానికి ఫ్యాన్ కొనుక్కునే పరిస్థితిలో కూడా లేదు. ఉన్న ఫ్యాను అమ్మోళ్ళ ఇంట్లో పెట్టేశాను. ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఒకడే కదా, ఫ్యాన్ లేకపోయినా కూడా మన ఏడుపు మనం ఏడద్దామని చెప్పి ఓపిక ఇలా బయట పడుకుంటాను అమ్మోళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి. అది సంగతి. సరే ఉంటాను. అందరికీ బాయ్, గుడ్ నైట్. ఒకవేళ నేను ఫ్యాన్ అడిగితే అస్సలు అర సెకండ్ కూడా ఆలోచించుకున్న ఫ్యాన్ ఇస్తుంది, కానీ అస్సలు అడగలేదు. ఫస్ట్ అమ్మ మనశ్శాంతి ఉంటే చాలు అని కోరుకుంటాను. కానీ నా వల్ల ఎంతవరకు మనశ్శాంతి వస్తుందో ఏంటో అస్సలు తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. కనీసం భవిష్యత్తులో అయినా సరే ఆమెను ఒక్కరోజైనా మనశ్శాంతిగా నేను చూసుకుంటే నా జన్మ ధన్యం. అంతే.